మొదటి 2 సార్లు కేంద్రంలో బీజేపీ సోలో మెజారిటీతో పగ్గాలు చేపట్టింది. లోక్సభలో ఎదురులేని బలంతో ఆధిపత్యం ప్రదర్శించింది. కీలకమైన బిల్లుల విషయంలో రాజ్యసభలోనూ ఎన్డీఏతో పాటు ఇతర పార్టీల మద్దతుతో మంత్రాంగం నడిపింది. అయితే ఈసారి బీజేపీ సింగిల్ మెజారిటీ దక్కలేదు. ప్రభుత్వం ఏర్పాటుకి మిత్రపక్షాల మద్దతు అవసరమైంది. అదే సమయంలో రాజ్యసభలోనూ బీజేపీ బలం తగ్గింది. దాంతో వైసీపీ రాజ్యసభ సభ్యుల వైపు చూసే పరిస్థితి ఏర్పడింది కమలనాథులకి. ఎన్డీఏ పార్టీలైన టీడీపీ, జేడీయూలతో కలిసి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ బలం రాజ్యసభలోనూ తగ్గింది. రాష్ట్రపతి నామినేట్ చేసిన 4 బీజేపీ ఎంపీల పదవీకాలం తాజాగా ముగిసింది. దాంతో రాజ్యసభలో బీజేపీ ఎంపీల సంఖ్యాబలం 86కి పడిపోయింది. మొత్తం 245 మంది సభ్యులు ఉన్న రాజ్యసభలో ఎన్డీఏ కూటమి సంఖ్యాబలం 101కి పడిపోయింది. రాజ్యసభలో ప్రభుత్వ తీర్మానాలు ఆమోదం పొంది కీలక బిల్లులు పాస్ అవ్వాలంటే 113 మంది సభ్యుల మద్దతు అవసరం. ప్రస్తుత రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 225గా ఉంది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా బలం 87గా ఉంది. కాంగ్రెస్కు 26, తృణమూల్ కాంగ్రెస్కు 13, ఆమ్ ఆద్మీ పార్టీ, డీఎంకే పార్టీలకు చెరో 10 మంది చొప్పున రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. ఇక ఎన్డీఏ, ఇండియా కూటములలో లేని బీఆర్ఎస్ వద్ద 4, వైసీపీకి 11 మంది రాజ్యసభ సభ్యులున్నారు. ఎగువ సభలో సంఖ్యాబలం తగ్గడంతో అధికార ఎన్డీఏ ప్రభుత్వం బిల్లుల ఆమోదం కోసం ఇతర పార్టీలపై ఆధారపడాల్సి ఉంటుంది. అంటే తమిళనాడులోని అన్నాడీఎంకే, ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ వంటి పార్టీలను దారిలోకి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. వైసీపీకి 11, అన్నాడీఎంకేకి 4 సభ్యులు ఉన్నారు. ఏ కూటమిలో లేని బీఆర్ఎస్కి కూడా 4 ఉన్నారు. ఎన్నికల సమయంలో టీడీపీ, జనసేనతో బీజేపీ కలవడంతో వైసీపీ దూరమైనప్పటికీ మళ్లీ ఆ పార్టీని బీజేపీ సంప్రదించాల్సిన పరిస్థితి రావచ్చంటున్నారు. గతంలో కూడా వైసీపీ కేంద్ర ప్రభుత్వానికి అనేక బిల్లుల విషయంలో మద్దతు తెలిపింది. కాబట్టి మరోసారి బిల్లుల విషయంలో వైసీపీని బీజేపీ సంప్రదించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఒడిషా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బీజేడీ కూడా గతంలో బీజేపీకి మద్దతు ఇచ్చింది. ఆ పార్టీకి ప్రస్తుతం 9 మంది రాజ్యసభ సభ్యులున్నారు. అయితే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేతిలోని ఆ పార్టీ ఓడిపోయింది. కాబట్టి ఇప్పుడు బీజేపీకి బీజేడీ సభ్యులు మద్దతు ఇవ్వడం సందేహమే. ప్రస్తుతానికి రాజ్యసభలో మొత్తం 20 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 11 చట్టసభలకు ఎన్నికైన అభ్యర్థులవి. ఆయా స్థానాలకు ఈ ఏడాదే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అందులో బీజేపీ 7 సీట్లు గెలిచే అవకాశం ఉంది. ఆ 7 స్థానాలు నామినేటెడ్ సభ్యులకు తోడు వైసీపీ మద్దతు ఇస్తే ఎన్డీఏ కూటమి బిల్లులను గట్టెక్కించుకోగలుగుతుంది. ప్రస్తుతం అధికారం కోల్పోయిన జగన్పై అక్రమాస్తుల కేసుల విచారణలు మొదలవుతున్నాయి. దానికి తోడు ఆయన తమ్ముడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి కూడా వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులన్నీ కేంద్రం పరిధిలోని సీబీఐ, ఈడీ విచారణల్లో ఉన్నాయి. కేసుల భయంతో అయినా జగన్ మళ్లీ మోదీకి జై కొట్టక తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.